అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరంలో ఇరాన్లో మొదలైన ఒక చిన్న గొడవ మెల్లగా ప్రపంచాన్ని మొత్తం యుద్ధపుటంచులకు ఎలా నెట్టిందో ఈరోజు మనం విశ్లేషించుకుందాం. ఈ మంటల వెనుకున్న అసలు భౌగోళిక రాజకీయ కారణాలేంటో లోతుగా చూద్దాం. విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే 2026 ఫిబ్రవరిలో మధ్యప్రాచ్యంలో జరిగిన ఒకే ఒక్క సంఘటనతో ప్రపంచం మొత్తం వరల్డ్ అట్ వార్ పరిస్థితిలోకి జారుకుంది. అసలు దీని అర్థమేంటి? ఇది ఏదో రెండు దేశాల మధ్య చిన్న గొడవగాదు, మొత్తం ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేసిన ఒక పెద్ద సంక్షోభం. సరే, ఇంత పెద్ద గొడవ మొదలవడానికే అసలు కారణమేంటి? ఇది కేవలం ఒక ప్రాంతీయ వివాదం కాదు. ఇది ప్రపంచ రాజకీయ సమీకరణాల అన్నింటినీ మార్చేసిన ఒక భూకంపం లాంటిది. దాని మూలాల్లోకి వెళ్తేగాని మనకు అసలు విషయం అర్థం కాదు. ప్రతి పెద్ద తుఫాను ఒక చిన్న గాలివానతోనే మొదలవుతుంది కదా. అలాగే ఈ ప్రపంచ యుద్ధానికి కారణం ఒకే ఒక్క సంఘటన. అది ఫిబ్రవరి 28, 2026 ఇరాన్ రాజధాని తెహ్రాన్. ఇజ్రాయెల్ నుంచి దూసుకొచ్చిన ఒక మిస్సైల్ నేరుగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఇంటిని తాకింది. అంతే, దాదాపు 37 ఏళ్లుగా ఇరాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న ఖమేనీ అక్కడికక్కడే చనిపోయారు. ఒక్కసారిగా ఒక పెద్ద పవర్ వాక్యూమ్, అంటే అధికార శూన్యత ఏర్పడింది. ఇది ఇరాన్ను ఊహించని అస్థిరతలోకి నెట్టింది. సరే, ఒక నాయకుడు చనిపోతే ఎంత గొడవెందుకవుతుంది అని మనకనిపించొచ్చు. కాని ఖమేనీ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు. మధ్యప్రాచ్యంలో అమెరికా ఇజ్రాయెల్ను వ్యతిరేకించే యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే ఒక శక్తివంతమైన కూటమికి ఆయనే బ్రెయిన్ లాంటివాడు. హెజ్బొల్లా, హౌతీలా లాంటి సంస్థలన్నీ ఈ కూటమిలో భాగమే. ఇప్పుడు ఆ బ్రెయినే లేకపోవడంతో ఆ మొత్తం నెట్వర్క్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఓకే, ఇప్పుడు సీన్లోకి అసలైన ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు. మరి గ్లోబల్ చెస్ గేమ్లో ఎవరెవరున్నారు, వాళ్ళ ప్లాన్స్ ఏంటి, ఒక్కొక్కరు గురించి వివరంగా చూద్దాం. ఇక్కడ చూస్తే ఒక్కో దేశానిది ఒక్కో ఎజెండా. అమెరికా ఏమో ఇరాన్లో ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనుకుంటోంది, కానీ డైరెక్ట్గా గ్రౌండ్ వార్కి వెళ్లే ధైర్యం చేయట్లేదు. ఇక ఇజ్రాయెల్ అయితే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంని ఎలాగైనా ఆపాలి అని దీని యొక్క డివైన్ మిషన్గా, అంటే దేవుడిచ్చిన పనిగా చూస్తోంది. వీళ్ళిద్దరికి చెక్ పెట్టడానికి రష్యా, చైనాలు ఇరాన్కి సపోర్ట్గా నిలబడ్డాయి. వీళ్ల దృష్టిలో అమెరికాని ఎదుర్కోవాలంటే ఇరాన్ ఒక ముఖ్యమైన పావు. ఇక యూరోపియన్ యూనియన్ పరిస్థితి ఏంటంటే వాళ్లకి ఈ గొడవ అస్సలిష్టం లేదు. వెంటనే కాల్పుల విరమణ చేయండి బాబోయ్ అని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్లకి శరణార్థుల సంక్షోభం, ఆర్థిక మాన్యం భయాలు వెంటాడుతున్నాయి. ఈ గొడవంతా చూస్తుంటే ఇది కేవలం భూమి కోసమో అధికారం కోసమో జరుగుతున్నట్టు లేదు కదా. అవును, దీని వెనక ఒక బలమైన మతపరమైన కోణం కూడా ఉంది. అదే యుద్ధాన్ని మరింత ప్రమాదకరంగా మార్చేస్తోంది. ఇక్కడ రెండు వర్గాల వాళ్ల నమ్మకాలు ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకం. ఒకవైపు క్రిస్టియన్ జియోనిజం. వీళ్లేమన్నమ్ముతారంటే బైబిల్లో చెప్పినట్టు ఇజ్రాయేల్ ఈ యుద్ధంలో గెలవడం ఖాయం అని, అది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని బలంగా నమ్ముతారు. మరోవైపు షియా ముస్లింల నమ్మకం ప్రకారం వాళ్ల ఇమాం మెహ్దీ తిరిగి రావడానికి ముందు ఇదొక పెద్ద పరీక్ష లాంటిది. అమెరికా ఇజ్రాయెల్ను వాళ్లు సైతాన్ శక్తులుగా చూస్తారు. సో రెండువైపులా వాళ్ల దేవుళ్లు తమవైపే ఉన్నారని గట్టిగా నమ్ముతున్నారు. చూశారా? అందుకే ఈ పోరాటం దేశాల మధ్య ఘర్షణలా లేదు, ఇది ఒక కాస్మిక్ వార్గా మారిపోయింది. అంటే ఇది మంచికి చెడుకి మధ్య జరుగుతున్న యుద్ధం అని రెండు వర్గాలు ఫీలవుతున్నాయి. ఇలాంటప్పుడింక చర్చలకి రాజీకి తావెక్కడుంటుంది? సరే, ఈ యుద్ధం జరుగుతోంది మధ్యప్రాచ్యంలో. దీనికి మనకేంటి సంబంధమని అనుకోడానికి లేదు. ఎందుకంటే దీని ఎఫెక్ట్ ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద పడుతోంది. గొడవతో ఏమాత్రం సంబంధం లేని దేశాలు కూడా ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తున్నాయి. జస్ట్ ఈ ఒక్క నెంబర్ చూడండి, $300. ఇదేంటి అనుకుంటున్నారా? ఒక బ్యారెల్ ముడి చమురు అంచనా వేస్తున్న ధర. ఒక్కసారి ఊహించుకోండి, పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కడికి వెళ్తాయో, దాని ఎఫెక్ట్ ప్రతి ఒక్కరి జేబు మీద ఎలా పడుతుందో. అసలు ఆయిల్ ధరలు ఇంతగా ఎందుకు పెరుగుతున్నాయి? కారణం హోర్ముజ్ జలసంధి. దీన్ని ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచంలో రవాణా అయ్యే మొత్తం ఆయిల్లో దాదాపు 20%, అంటే 1/5 వంతు ఈ చిన్న దారి గుండానే వెళ్ళాలి. ఇప్పుడు ఆ దారి ఇరాన్ కంట్రోల్లో ఉంది. వాళ్లు దీన్ని ఒక పవర్ఫుల్ వెపన్గా వాడుకుంటున్నారు. ఈ ప్రభావం ఒక డామినో ఎఫెక్ట్లా ప్రపంచమంతా వ్యాపిస్తోంది. చూడండి, మన భారతదేశం మనకు కావలసిన ఆయిల్లో
2 వంతులు ఈ హోర్మూజ్ నుంచే వస్తోంది. ఇప్పుడు అక్కడ అంతరాయం కలగడంతో మన దగ్గర ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది, జీడీపీ పడిపోతోంది. ఇక జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల పరిస్థితైతే మరీ దారుణం. వాళ్ల కరెంటు బిల్లులు ఏకంగా 170% పెరగొచ్చు. ఈజిప్ట్, ఆఫ్రికా లాంటి దేశాలు కూడా ఆర్థికంగా కుప్పకూలిపోయే ప్రమాదంలో ఉన్నాయి. సో ఇప్పుడుదాకా మనం చూసిన ఈ విశ్లేషణ నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలు అర్థం చేసుకోవాలి. రాజకీయాలు, మతం, డబ్బు ఈ 3 ఎలా కలిసిపోయి ఒక ప్రపంచ సంక్షోభాన్ని సృష్టించాయో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మొదటిది, ఒక చిన్న నిప్పురవ్వ చాలు ప్రపంచ యుద్ధాన్ని రాజెయ్యటానికి. రెండోది, రాజకీయాల వెనుక మత విశ్వాసాలు చేరితే అది ఎంత ప్రమాదకరమో చూశాం. మూడోది, గ్లోబల్ ఎకానమీ అనేది ఎంత పెళుసుగా ఉంటుందో, ఒకచోట దెబ్బతగిలితే ప్రపంచమంతా ఎలా ప్రభావితమవుతుందో అర్థమైంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇండియా లాంటి దేశాలు తమ ప్రమేయం లేని యుద్ధానికి కూడా ఎంత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందో మనకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వినాశనానికి ముగింపు ఎక్కడ? అసలొక పరిష్కారం దొరుకుతుందా? లేక ఈ హింస, ఈ విధ్వంసం ఇలాగే కొనసాగుతాయా? ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి. స్క్రిప్ట్ పెద్దాడ నవీన్.